జీవితంలో ఏదైనా సాధించాలి అంటే బాగా చదువుకోవాలి, మంచి డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉంటే ఎక్కడైనా జాబ్ వస్తుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక యావరేజ్ ఇండియన్ ఆలోచన ఇలానే ఉంటుంది. కానీ వాళ్ళందరికీ ఒకసారి మిస్ వరల్డ్ 2025 సుచిత్ర చవాంగ్శ్రీని చూపించండి. ఈ ప్రపంచ సుందరి కనీసం డిగ్రీ కూడా ఇంకా పూర్తి చేయలేదు. అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు మోడలింగ్ లోకి వచ్చి ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. ఈ 21 ఏళ్ల థాయిలాండ్ లేడీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. సుచిత్ర చవాంగ్శ్రీని ఓపల్ అని కూడా పిలుస్తారు. 2003లో థాయిలాండ్ లోని పుకెట్ లో పుట్టింది ఈ లేడీ. తన స్కూలింగ్ మొత్తం చైనీస్ భాషలోనే జరిగింది. మేజర్ స్టడీస్ మాత్రం థాయిలాండ్ లో కంటిన్యూ చేసింది. ప్రెసెంట్ థాయిలాండ్ లోని థామర్సాట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డిగ్రీ చేస్తోంది. జస్ట్ 4 ఏళ్ల ముందు 2021లో మోడలింగ్ లోకి వచ్చింది సుచిత్ర. అదే సంవత్సరంలో మిస్ రత్నకోసిన్ టైటిల్ గెలుచుకుంది. 2024లో మిస్ యూనివర్స్ థర్డ్ రన్నర్ అప్ గా, మిస్ యూనివర్స్ థాయిలాండ్ విన్నర్ గా నిలిచింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. సుచిత్రతో పాటు ఈ పోటీలో దాదాపు 40 మంది ఫైనల్స్ కు వచ్చారు. కానీ ఒక్కో రౌండ్ లో తన కాంపిటీటర్స్ ను దాటేస్తూ ఫైనల్స్ కు వచ్చింది సుచిత్ర. ఫైనల్స్ లో జడ్జెస్ అడిగిన ఒకే ఒక్క ప్రశ్నకు అందరికంటే గొప్పగా సమాధానం చెప్పి టైటిల్ ను గెలుచుకుంది. ప్రెసెంట్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇలాంటి సిచ్యుయేషన్ మీకు ఎదురైతే మీ రెస్పెక్ట్ ని కాపాడుకోవడానికి మీరేం చేస్తారు అనే ప్రశ్నకు చాలా బాగా సమాధానం చెప్పింది సుచిత్ర. ఇప్పుడున్న టెక్నాలజీలో ఏది నిజం ఏది అబద్ధం అని ఫాస్ట్ గా తెలుసుకోవడం చాలా కష్టం. కానీ నేను టెక్నాలజీ కంటే నా మనసు చెప్పేదే వింటాను. నేను ఆవేశంగా తీసుకునే ఏ నిర్ణయం నాతో పాటు ఎవరికి హాని చేయొద్దు. కాబట్టి ఏ మాట మాట్లాడాలి అన్నా వెనక ముందు చూసుకుని మాట్లాడతాను అంటూ చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్పింది సుచిత్ర. ఆమె ఇచ్చిన ఈ సమాధానం ఆమెను మిస్ వరల్డ్ ని చేసింది. మోడలింగ్ లో ఎంటర్ అయ్యాక జస్ట్ 3 years లోనే మిస్ వరల్డ్ అయ్యింది. కనీసం గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయకుండానే ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసింది.